నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మాజీ మంత్రి, గుడివాడ మాజీ శాసనసభ్యులు, 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి కొడాలి నాని ఈ రోజు గుండెపోటుతో ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడనేటువంటి ఒక వార్త అయితే వస్తుంది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థకు గురి అయ్యారని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని ఒకరు అంటున్నారు, లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అంటున్నారు. మొత్తానికి కొడాలి నాని అయితే ఏఐజీ హాస్పిటల్ అయితే అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. బేసిక్ గా ఆయనకి గుడివాడలో ఎవరిని అడిగినా ఆయనకి నోటి క్యాన్సర్ ఉంది లేదా బ్లడ్ క్యాన్సర్ ఉందని ఏవేవో గాసిప్స్ అయితే చెప్తా ఉంటారు. వాస్తవంగా ఏముందనేది ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడైతే గుండెపోటు అనే వేశారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఛాతీలో నొప్పితో ఒక్కసారిగా కొడాలి నాని కుప్ప కూలిపోయారని హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయనకు ఏమీ కాకూడదని, క్షేమంగా బయటపడాలని, అలాంటి లీడర్ దొరకడని వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయితే దేవుణ్ణి వేడుకుంటున్నారు. అదేవిధంగా కూటమి కార్యకర్తలు అయితే బాగానే జరిగింది, నోటి దూల ప్రదర్శించేవాడు దేవుడు అనేవాడు ఒకడున్నాడు, బాగానే జరిగింది, ఆయనకి హాస్పిటల్లో జాయిన్ అయినాడు, అయినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యంగా బయటపడాలి, ఆయన చేసినటువంటి దుర్మార్గమైన దందాలు ఏవైతే ఉందో దానిలో ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, శిక్ష అనుభవించాలని చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఆయన హెల్త్ బులెటిన్ ఏఐజీ వాళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారో. జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. బేసిక్ గా రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతారనేటువంటి భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు టక్కన్ పోయి హాస్పిటల్లో జాయిన్ అవడం, గుండెపోటు వచ్చిందనడం, నాకు బీపీ పెరిగిపోయింది అనడం, షుగర్ డౌన్ అయిపోయింది అనడము ఆనవాయితీగా వస్తుంది. అలాంటి డ్రామాలో ఏదైనా భాగంగా మనం ప్రీవియస్ వీడియోస్ లో చర్చించుకున్నాం. దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ అయితే గుడివాడలో ఈయన ఆధ్వర్యంలో జరిగింది. దాని మీద విచారణ కూడా మొదలైంది. సమగ్ర నివేదిక ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది. ఏ క్షణానైనా కొడాలి నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లో చర్చించుకున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ వల్లభనేని వంశీని జైల్లో పెట్టేశారు కాబట్టి ఈయన వంతు వస్తుందని ముందుగానే ఈ డ్రామా వేశాడా, లేదా నిజంగానే గుండెపోటు వచ్చిందా, లేదా నిజంగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా అనేది తెలియవలసి ఉంది. కాకపోతే నిజంగా గుండెపోటు వచ్చి ఉంటే మాత్రం ఆయన ఆరోగ్యంగా ఏఐజీ హాస్పిటల్ నుంచి బయటపడాలని, ఆ 100 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో ఆ విచారణకు హాజరు కావాలని, ఒకవేళ ఆయన స్కామ్ చేయకపోయింటే ఆయన శుద్ధ పూసలాగా బయటపడాలని ఆ దేవుడిని అయితే వేడుకుందాం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.